హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇర్రెగ్యులర్గా ఎపిసోడ్స్ వస్తున్నాయని చాలా కోపం అవుతున్నారు కదా. ఈ రోజు నుండి మాత్రం ఎపిసోడ్స్ తప్పకుండా డే ఆఫ్టర్ డే వస్తాయి కాబట్టి మిస్ అవ్వకుండా చదువుతూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 89. వసంత పరిస్థితి ఇలా ఉంటే అక్కడ వర్షిణి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తన భవిష్యత్ ఏంటో, తన పయనం ఎటువైపో, తను చేరాల్సిన గమ్యం ఏ తీరాన ఉందో కూడా తెలియక తెగిన గాలిపటంలో మారిపోయిన తన జీవితాన్ని తలుచుకుని బాధపడుతుంది. ఆలోచిస్తూ కూర్చున్న వర్షిణి దగ్గరికి వచ్చాడు వరుణ్. పిలిచినా పలకనంతగా, తాను వచ్చినా చూడలేనంతగా ఆలోచనలో మునిగిపోయింది వర్షిణి. వర్షిణి అంటూ భుజం తట్టి గట్టిగా ఊపాడు వరుణ్. దాంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు ఉలికిపడి చూసింది వర్షిణి. వరుణ్ కనిపించగానే తన మనసులో మెదులుతున్న ప్రశ్నలు అన్నింటికీ సమాధానం దొరికింది అన్నట్లు కన్నీరు తుడుచుకుని ఒక్కసారిగా లేచి, వరుణ్ వరుణ్ వచ్చావా? నీతో చాలా మాట్లాడాలి. ఎన్నో ప్రశ్నలకు సమాధానం నిన్ను అడిగి తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను అంటూ ఆదుర్దాగా అడిగింది వర్షిణి. ఐఎమ్ రియల్లీ సారీ వర్షిణి. నేను నీకు నిజం చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టి మోసం చేశాను కదా. అందుకు నిజంగా నన్ను క్షమించు. కానీ ఇదంతా కావాలని చేయలేదు వర్షిణి. నీకు నిజం చెప్పే సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. పరిస్థితులు కూడా అందుకు సహకరించలేదు. ఇప్పుడిప్పుడే అన్నీ చెక్కబడుతున్నాయి కదా అని మౌనంగా ఊరుకున్నాను. కానీ ఇంతలోనే ఈ నిజం ప్రళయంలా మారుతుందని ఊహించలేదు అన్నాడు కాస్త డల్గా. పర్వాలేదు వరుణ్, నేను అర్థం చేసుకోగలను. నీ రీజన్స్ నీకుంటాయి. కానీ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు నన్ను దహించి వేస్తున్నాయి. అసలు అత్తయ్య నాకు సొంత మేనత్త. తన పేరు వసంత కదా. మరి శిశిర అత్తయ్య నా మేనత్త అంటున్నారు. అయినా మామయ్యకి మా నాన్నకి మధ్యలో గొడవ ఏంటి వరుణ్? నన్ను నిన్ను కలవనివ్వకుండా చేయమని మామయ్య నాన్నకు వార్నింగ్ ఇవ్వటమేంటి? నాకంతా అయోమయంగా ఉంది. పిచ్చెక్కిపోతోంది వరుణ్, పిచ్చెక్కిపోతోంది అంటూ వరుణ్ చొక్కా పట్టుకుని అతని గుండెలపై తలవాల్చి ఏడుస్తూ బాధపడింది వర్షిణి. అది చూసిన వరుణ్ కాస్త బాధపడుతూ, టెన్షన్ పడుకు వర్షిణి, నీకు చాలా విషయాలు తెలియదు. నిజానికి నాకే ఎన్నో విషయాలు తెలియదు. నిజానికి నాకు చూపు పోయే వరకు మా అమ్మ పుట్టింటికి ఉన్న ప్రాబ్లం గురించి కూడా తెలియదు వర్షిణి. తన మాటల ప్రకారం నాకు తెలిసింది చాలా కొంచెమే. అమ్మ పెద్దగా చదువుకోలేదు, సిటీ కల్చర్ తెలియదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని నాన్న దూరం పెడుతూ ఉంటారు. అమ్మ కూడా ఏ రోజు నాన్నను పల్లెత్తు మాట అనదు. మౌనంగా తను చేయాల్సిన పనులన్నీ టైం టు టైం చేస్తూ ఉంటుంది. కానీ తన మనసులో దాగి ఉన్న ప్రళయం నాకు చూపులేని సమయంలోనే తెలిసింది. తనకి కూడా ఒక పుట్టిల్లు ఉందని, అన్నయ్య ఉన్నాడని తెలిసింది. ఆ అన్నయ్యను చూడాలని అమ్మ ఎంతగా తపన పడుతోందో తెలిసింది. అటువంటి అమ్మాయితో పెళ్లి జరిగినందుకు తన కుటుంబం మొత్తాన్ని నాన్న దూరం పెట్టారు అని మాత్రమే అమ్మ చెప్పింది. అంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు. ఈరోజు చరణి అత్తయ్య మాటలు విన్న తరువాత నాకు కూడా షాకింగ్గా అనిపించింది. డాడీకి మామయ్యకి మధ్య ఎన్నో గొడవలు ఉన్నాయి అనే విషయం తెలిసింది. కానీ ఆ గొడవలకి కారణం ఏంటో తెలియదు. అసలు గొడవలు ఎందుకు జరిగాయో కూడా తెలియదు. అడిగితే చెప్పడానికి నాన్న సిద్ధంగా లేరు. అమ్మకు కూడా చాలా విషయాలు తెలియదు. ఇక అడిగితే చెప్పడానికి మామయ్య మన మధ్యనే లేరు. అందుకే ఈ చిక్కుముడులను విప్పేందుకు సరైన ఆధారం ఏంటో, ఎవరిని అడిగితే నిజం తెలుస్తుందో ఏమీ అర్థం కాక బుర్ర పిచ్చెక్కుతోంది వర్షిణి అన్నాడు వరుణ్. మరి ఎలా వరుణ్? నేను విశ్వనాథ్ కూతుర్ని అని తెలిసి మామయ్య అంత కోపంగా ఉన్నారు. ఇక జీవితంలో నన్ను ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా? అయినా చీమకు కూడా అపాయం చేయని నాన్నకు మామయ్యకు మధ్య గొడవ ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకునే నాన్న మామయ్యను ఎందుకు ఇబ్బంది పెట్టారో తెలియటం లేదు. ఎలా అయినా తెలుసుకోవాలి వరుణ్. నాకు తెలిసి నాన్న ఖచ్చితంగా ఏ తప్పు చేసి ఉండరు. మరి పొరపాటు ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా తెలియాలి కదా అంది వర్షిణి. ఏమో వర్షిణి, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఎవరిని అడిగినా పూర్తిగా సమాధానం చెప్పటం లేదు. తాతగారికి కూడా విషయం అంతా తెలియదు అనిపిస్తోంది. పోనీ మీ నాన్నగారు ఎప్పుడైనా నీతో ఏమైనా అమ్మ గురించి చెప్పారా అంటూ అడిగాడు వరుణ్. లేదు వరుణ్, నాన్న ఎప్పుడూ అత్తయ్య కోసం బాధపడమే తప్ప అంతకు మించి వాళ్ళ రిలేషన్ గురించి నాకైతే ఏం తెలియదు. కానీ ఒక్క విషయం వరుణ్, నాన్న ఎప్పుడూ ఒక డైరీ రాసుకుంటూ ఉండేవారు. ఎన్నోసార్లు ఆ డైరీ తీసుకుని చదవడానికి నేను కూడా ప్రయత్నించాను. కానీ అది కనిపించనివ్వకుండా జాగ్రత్తగా దాచుకునేవారు. అందుకే
ఎన్నిసార్లు ప్రయత్నించినా చదివేందుకు నాకు అవకాశం దొరకలేదు. ఒకవేళ ఆ డైరీ దొరికితే అందులో అత్తయ్యకు మామయ్యకు జరిగిన సంఘటనలు ఏమైనా రాసి ఉంటాయేమో, ఏమైనా నిజానిజాలు తెలుస్తాయేమో అంది వర్షిణి డౌట్ఫుల్గా. వెరీ గుడ్ వర్షిణి, మంచి ఆలోచన. కానీ ఇప్పుడు డైరీ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అంటూ ఆసక్తిగా అడిగాడు వరుణ్. ఒకసారి ఇంటికి వెళ్దాం వరుణ్. నాన్నగారు గది వెతికితే ఖచ్చితంగా ఆ డైరీ దొరికే అవకాశం ఉంది. అలా అయితే మన ప్రశ్నలన్నిటికీ సమాధానం కూడా ఈజీగా దొరికిపోతుంది అంది వర్షిణి ఉత్సాహంగా. సరే వర్షిణి, ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరదాం పద అంటూ ఇద్దరూ వర్షిణి ఇంటికి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు బావా అంటూ ఎదురు వచ్చింది రమ్య. ఛీ అన్న పో అన్న తుడిచిపెట్టుకుని వెంట పడ్డమే నీ పనా రమ్య? ఒకసారి వద్దు అంటే మళ్ళీ వెంట పడకూడదు అనే ఇంగితం కూడా లేదా అంటూ కోపంగా అడిగాడు వరుణ్. ఎందుకు బావా చెప్పేది వినకుండా అలా కోప్పడతావు? నేను చెప్పేది ఒకసారి వినమంటున్నాను కదా అంటూ రిక్వెస్టింగ్గా చెప్పింది రమ్య కాస్త బాధగా ఉన్న ముఖంతో. రమ్య ప్లీజ్, మేము చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం, అల్లరి పెట్టడానికి చూడకు అంటూ రమ్య మాట వినకుండా తనను బలవంతంగా పక్కకు నెట్టుకుని వర్షిణి చేయి పట్టుకుని మరొకసారి వెనక్కి చూడకుండా బయలుదేరాడు వరుణ్. కారులో కూర్చున్న తరువాత ఎందుకు వరుణ్ అంత కోప్పడతావు? పాపం రమ్య ఏదో చెప్పాలి అనుకుంటోంది, వింటే తెలుస్తుంది కదా అని అడిగింది వర్షిణి. ఏం చెప్తుంది? గాడిద గుడ్డు చెప్తుంది. ఎప్పుడు చూడు నా వెంట పడ్డం, నన్ను విసిగించడమే దానికి పని. అందుకే ఏం అవసరం లేదు. ప్రస్తుతం మనకున్న టెన్షన్స్ చాలు, ఇంకా తన వల్ల టెన్షన్స్ పెరగని అవసరం లేదు. అందుకే తనకు అవకాశం ఇవ్వకుండా తన మాట వినకుండా వచ్చేసింది. అయినా ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించకు వర్షిణి. నీకంటే ఇదంతా కొత్త, కానీ నాకు బాగానే అలవాటైంది. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ముందు మనం మీ ఇంటికి వెళ్ళాలి. అక్కడ మీ నాన్నగారు రాసిన డైరీ దొరకాలి. అప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నాడు వరుణ్. మన టెన్షన్స్ మనకున్నాయి వరుణ్, నిజమే. కానీ రమ్య కూడా మునుపట్లా లేదు, కాస్త మారింది. కాబట్టి తనని అవాయిడ్ చేస్తూ ఉంటే బాధపడుతుంది కదా అంది వర్షిణి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ. అబ్బా, ఇంకా ఈ డిస్కషన్ ఆపుతావా లేదా అంటూ చిరాకు పడ్డాడు వరుణ్. అందుకే మౌనంగా ఉండిపోయింది వర్షిణి. కాసేపట్లోనే వర్షిణి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. ఉరుములేని పిడుగులా వరుణ్ వర్షిణి ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయారు విద్య పూర్ణలు కూడా. ఇదేంటే విద్య, ఈ టైంలో ఆ వర్షిణి వచ్చింది? అది కూడా ఎంత నిశ్శబ్దంగా, ఎలాంటి అలలు లేకుండా. ఏమై ఉంటుంది విషయం అన్నారు పూర్ణ. ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. లేకపోతే ప్రత్యేకంగా ఇంటికి రారు కదా. చూద్దాం, కాసేపు ఎదురు చూస్తే వాళ్ళే చెప్తారు కదా అంది విద్య కాస్త నార్మల్గా. నాకు దాని మొహం చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. కేజీ మిరపకాయలు ఒకేసారి తినేసినంత కోపంగా ఉంది అంటూ విసుక్కున్నారు పూర్ణ. బాగుందమ్మా, నాకు మాత్రం సమ్మగా ఆయిల్ మసాజ్ చేసినట్లుందా? నాకు కూడా కోపంగానే ఉంది. ఆ వరుణ్ వర్షిణిని అలా చిన్న పిల్లల చేతులు పట్టుకుని తెస్తూ ఉంటే చాలా ఇరిటేటింగ్గా కూడా ఉంది. కానీ ఏమాత్రం మన మీద అనుమానం వచ్చినా వాళ్ళు మన ఇంటికి రాకపోకలు ఆపేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి కోపాన్ని అంచుకుంటావో లోపల దాచుకుంటావో నీ ఇష్టం. కానీ ఇప్పుడే చెప్తున్నాను, మౌనంగా ఉండు. అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది పెట్టకమ్మా. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా వాళ్ళ దగ్గర నటించాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మెదపకుండా ఉంటే మిగతా అన్ని విషయాలు నేను చూసుకోగలను, సరేనా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది విద్య. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు కదా అన్నట్లు ఒకప్పుడు నా మాటే ఇంట్లో చెల్లేది, కానీ ఇప్పుడు నీ మాట మాత్రమే చెల్లుతోంది. పెత్తనం మొత్తం నీదే అయ్యింది కదా. నువ్వు ఎలా చెప్తే అలా చేయడం తప్ప నాకు వేరే గత్యంతరం లేకుండా చేసావే. అందుకే ఇంకేం చేస్తాను, నువ్వు చెప్పినట్లుగానే మౌనంగా ఉంటానులే అంది పూర్ణ ఇంకాస్త విసుగ్గా. అది అలా అనాలి, గుడ్ గర్ల్లా మాట వినాలి, మా అమ్మ బంగారం అంటూ ముద్దు పెట్టుకుంది విద్య. అబ్బో, ఈ వేషాలకేం తక్కువ లేదు. ముందు ఆలస్యం చేయకుండా వాళ్ళకి ఎదురెళ్ళు అన్న పూర్ణతో, సరే అమ్మా, ఇప్పుడు చూడు నా నట విశ్వరూపం అని నవ్వుతూ గొప్పగా కళ్ళెగరేస్తూ చెప్పి వరుణ్ వర్షిణీలకు ఎదురు వెళ్ళింది విద్య. హాయ్ అక్క, హలో బావా, ఎలా ఉన్నారు? మీ ఇద్దరూ ఇలా రావటం నాకు నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. అక్క బావ మిమ్మల్ని ఇలా చూడడం
చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కాస్త ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎలా ఉన్నారు మీరంతా? వెరీ సర్ప్రైజింగ్ అంటూ నవ్వుతూ చెప్పిందే చెప్పి అడిగిందే అడిగి నిజంగానే వాళ్ళని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా పలకరించింది విద్య. మేం బాగున్నాం విద్య. నువ్వు అమ్మ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా, అందుకే సరదాగా ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాము అంటూ నవ్వుతూ చెప్పింది వర్షిణి. థ్యాంక్ యూ అక్క. నువ్వు ఇలా వస్తూ ఉంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అయ్యో చూడు, మిమ్మల్ని చూసిన సంతోషంలో మొద్దు మొహం దాన్ని పాపం ఎండలోనే నిలబెట్టి మాట్లాడిస్తున్నాను. లోపలికి రా అక్క, మీరు కూడా లోపలికి రండి బావా అంటూ చాలా ఆప్యాయంగా పలకరించి ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళింది విద్య. ఇంటిలోకి వెళ్ళిన తరువాత పూర్ణ కూడా విద్యకు ఇచ్చిన మాట ప్రకారమే తన కోపాన్ని తనలోనే అణుచుకుని లేని నవ్వుని ముఖంలో పులుముకుని వరుణ్ వర్షిణిలతో ఇష్టంగా మాట్లాడినట్లుగానే కూల్గా మాట్లాడింది. పూర్ణలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషపడ్డారు వరుణ్ వర్షిణి కూడా. కాసేపు ముచ్చట్లు పూర్తయిన తరువాత పిన్ని, ఒక్కసారి నాన్నగారి రూమ్కి వెళ్ళాలని ఉంది, వెళ్ళొచ్చా అంది వర్షిణి కాస్త భయంగా ఇంకాస్త బాధగా. అయ్యో పిచ్చి తల్లి, ఈ ఇల్లే నీది, అటువంటిది ఒక గదిలోకి వెళ్ళడానికి కూడా నా అనుమతి ఎందుకే? నీకు నచ్చినట్టుగా వెళ్ళొచ్చు, నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు అంది పూర్ణ చాలా క్యాజువల్గా. అయినా ఇప్పుడు నాన్నగారి గదిలోకి ఎందుకక్క? అక్కడ నీకేం పని ఉంది అన్న విద్య ప్రశ్నలో ఆశ్చర్యంతో పాటు ఒకంత అనుమానం కూడా ఉంది. ఏం లేదు విద్య, నాన్న చనిపోయిన తర్వాత తన జ్ఞాపకాలను కూడా దూరం చేసుకున్నాను. అందుకే ఒక్కసారి తన గదిలోకి వెళ్ళి తన వస్తువులను చూసుకుని ఆ జ్ఞాపకాలను మళ్ళీ భద్రంగా దాచుకోవాలి అనుకుంటున్నాను అంది వర్షిణి. వర్షిణి మాటలు కాస్త తేడాగానే అనిపించినా తను వెళ్తాను అన్నప్పుడు వద్దు అని అనడం కూడా అంత మంచిది కాదు కాబట్టి సరే అక్క పదండి వెళ్దాం అంది విద్య. నువ్వెందుకు విద్య, మేం వెళ్తాం, పాపం పిన్ని ఒక్కతే కిచెన్లో కష్టపడుతోంది, నువ్వు హెల్ప్ చేయడానికి వెళ్ళు అంటూ కాస్త కంగారుగానే చెప్పింది వర్షిణి. సరే అక్క, అయితే మీరు వెళ్ళండి, నేను మీ ఇద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేసి తెస్తాను అంటూ కిచెన్ దగ్గరికి వెళ్ళింది విద్య. వెంటనే వరుణ్ వర్షిణి ఇద్దరు విశ్వనాథ్ గదిలోకి వెళ్ళారు. చకచక తాము ముందుగా అనుకున్నట్టుగానే వర్షిణి తండ్రి గది మొత్తం సోదా చేయటం మొదలుపెట్టారు ఇద్దరూ కలిసి. ఎంతసేపు వెతికినా వాళ్లకు కావలసిన డైరీ దొరకకపోవడంతో నిరాశగా వెనక్కు తిరిగారు వర్షిణి ఇంకా వరుణ్లు. అప్పటికే అక్కడకు కాఫీ కప్స్తో వచ్చిన విద్య, ఏమైందక్క, ఎందుకు అంత డల్గా ఉన్నారు అంటూ కాస్త అయోమయంగా అమాయకంగా అడిగింది విద్య. తన చేతిలో ఉన్న ట్రే వాళ్ళిద్దరికీ చూపించి కాఫీ కప్స్ తీసుకోమన్నట్లుగా చెప్పి. ఏం లేదు విద్య, చాలా రోజుల తర్వాత నాన్నగారి గదిలోకి వెళ్ళాను కదా, అందుకే అతని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి బాధగా అనిపించింది. సరేలే, ఇక బయలుదేరుతాము అంది వర్షిణి. ఏంటక్క ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటారు? బావా మీరైనా చెప్పండి, కాసేపు కూర్చోండి, అమ్మ త్వరగా వంట చేయి, తినేసి వెళ్తారు అంటూ తెగ హడావిడి చేసింది విద్య. అయ్యో వద్దు విద్య, మేము ఇంటికి బయలుదేరాలి అన్నాడు వరుణ్ మొహమాటంగా. అదేంటి బావా, మొదటిసారి ఇంటికి వచ్చారు, కాస్త భోజనం తిని వెళ్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అన్న విద్యతో. లేదు విద్య, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి, ఇంకొకసారి ఖచ్చితంగా వస్తాంలే, ఇప్పటికీ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం, చూసాం కదా, ఇక మేము వెళ్తాము అంటూ నచ్చ చెప్పింది వర్షిణి. సరేలే అక్క, ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ మీరు ఈ రోజుకి ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్తే నాకు అమ్మకి కూడా ఎంతో సంతోషంగా ఉంటుండేది. బట్ మీరు వద్దు అంటున్నారంటే నేను అర్థం చేసుకోగలను, మీకేదో ముఖ్యమైన పని ఉండే ఉంటుంది. ఈసారి మాత్రం మీ ఇద్దరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ఇంటికి రావాలి, భోజనం తినాలి, రోజంతా నాతో టైం స్పెండ్ చేసి వెళ్ళాలి, సరేనా అని నవ్వుతూ అడిగింది విద్య. తప్పకుండా విద్య, నువ్వు ఇంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావు చెప్పు, అయినా ఇది నాకేం పరా ఇల్లు కాదు కదా, నా సొంత ఇల్లు, నా పిన్ని నా చెల్లి నా వాళ్ళు ఉండే ఇల్లు, కాబట్టి ఖచ్చితంగా వస్తాను, ఇక బయలుదేరుతాము అంది విద్య పూర్ణకు విద్యకు బాయ్ చెప్తూ వర్షిణి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత పూర్ణ విద్య వైపు చూసి, ఏమో అనుకున్నాను కానీ నువ్వు బాగా ముదిరిపోయావే,
నీ నటన చూస్తూ ఉంటే నాకే నిజమేమో అని కాసేపు అనిపించింది. అంతలా యాక్ట్ చేస్తున్నా. అసలు ఏం చేద్దామని నీ ఆలోచన నాకైతే అర్థం కావటం లేదు. అమ్మ, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఎందుకు అంత దిగులుగా వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అయినా ఈ వయసులో నువ్వు అతిగా తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు. ప్రశాంతంగా ఉండమ్మా, అన్ని సంగతులు నేను చూసుకుంటాను కదా అంది విద్య. ఏంటో విద్య, ఈ మధ్య నీ మాటలకి నీ ప్రవర్తనకి అర్థాలు వెతకడం కూడా గొప్ప కష్టంగా అనిపిస్తోంది నాకు. సరే, ఏం చేస్తావో అలాగే నీకు నచ్చినట్లుగా తగలడు. నేనైతే మాత్రం నీకు ముందే చెప్పాను, ఆ వరుణ్ నీకు సొంతం కాదు అని తెలిసిన మరుక్షణమే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన అబ్బాయితో మెడలో తాళి కట్టించుకుంటున్నావు, కట్టించుకోవాలి అంతే, సరేనా అని అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది పూర్ణ. పూర్ణ వెళ్ళిపోయిన తర్వాత విద్య వర్షిణిని తలుచుకుంటూ, వర్షిణి ఎంత తెలివిగా అభిమానంగా మమ్మల్ని పలకరించడానికి వచ్చినట్లుగా వచ్చి నాన్న గదిలో ఉన్న డైరీ కొట్టేయాలని ప్రయత్నించావు. నీకిప్పుడు ఈ డైరీ అవసరమని నాకు ఎప్పుడో తెలుసు. నీకంటే ముందే నాన్న గదిలో ఉన్న డైరీ నేను కొట్టేశాను. డైరీ మొత్తం చదివిన తరువాత విషయం అంతా నాకు తెలిసిపోయింది. ఆ డైరీ దొరికితే నువ్వు ఆ ఇంట్లో శాశ్వతంగా కోడలి స్థానాన్ని సంపాదించుకుంటావు. అందుకే ఆ డైరీ నీకు కనిపించకుండా నేను మాయం చేశాను అనుకుని తనలో తానే గట్టిగా నవ్వుకుంది విద్య. అంటే ఆ డైరీ ఆల్రెడీ విద్య దగ్గరే ఉంది. పాపం వర్షిణికి ఎలా దొరుకుతుంది? అందుకే డల్గా ఇంటికి వెళ్ళిపోయారు వరుణ్, వర్షిణి. మళ్ళీ వాళ్ళకి ఎదురైంది రమ్య. ఈసారి వరుణ్ తనని ఏమీ అనకుండానే తనే ముందుగా మాట్లాడడం మొదలుపెట్టేసింది. ఏంటి బావా, నువ్వు ఏమన్నా పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ వస్తున్నాను అని చూస్తున్నావా? నువ్వు ఏమన్నా పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ వస్తున్నానంటే అది సిగ్గు లేకుండా అని కాదు, అవసరం ఉంది అని కూడా అర్థం ఉంటుంది. అయినా ఏంటి బావా, నేనేం చెప్పాలనుకుంటున్నానో వినటానికి కూడా నీకు మనస్కరించటం లేదా? అరే, మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా? మారరా? నాలో మార్పు వచ్చింది అని చెప్తూ ఉంటే నమ్మకుండా ఇలా అవమానించడంతో ఏం సాధించాలనుకుంటున్నావు? అయినా నేనేమీ సరదాగా చెప్పటం లేదు. నాలో మార్పు వచ్చింది, అది పదే పదే చెప్పుకు తిరగడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. కానీ నీకు చెప్తున్నాను, అది ఎందుకు అనేది ఆలోచించవా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాలో మార్పు వచ్చిన మాట నిజం బావా. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి అనుకుంటున్నాను. అది నువ్వు వినవు అని కూడా తెలుసు, అయినా కూడా చెప్పడం నా బాధ్యత. అందుకే దయచేసి నువ్వేమీ మధ్యలో మాట్లాడకుండా ఉంటే నేను చెప్పాలనుకున్నది చెప్పి నువ్వు వద్దన్నా వెళ్ళిపోతాను. ఇక నమ్మడం నమ్మకపోవడం అనేవి నీ ఇష్టంపైన ఆధారపడి ఉంటాయి. సంపత్ మావయ్య, వర్షిణి తండ్రి అయిన విశ్వనాథ్ గారు విడిపోవడానికి మెయిన్ రీజన్ మా అమ్మ. తను ఏం చేసిందో, వాళ్ళిద్దరికీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం మా అమ్మకు తెలుసు. ఆ మాత్రం నాకు అర్థమైంది. మా మామ్, డాడ్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను అన్నీ దూరంగా ఉండి విన్నాను. ఇప్పుడు విశ్వనాథ్ అంకుల్ తప్పు లేదు అని తెలిస్తే ఖచ్చితంగా సంపత్ మామయ్య వర్షిణిని కోడలుగా ఒప్పుకుంటారు. ఈ ఇంట్లో శాశ్వత స్థానాన్ని కల్పిస్తారు. కాబట్టే మా మామ్, డాడ్ టెన్షన్ పడుతున్నారు. అందుకే ఈ విషయంలో మీరు కొంచెం నాకు హెల్ప్ చేస్తే నిజానిజాలు కనిపెట్టాలి అనుకుంటున్నాను. ఇంత చెప్పినా మీరు ఇంకా నన్ను నమ్మను అంటే అది మీ ఇష్టం. ఒకవేళ నిజంగా నన్ను నమ్మినట్లయితే ఈ విషయంలో మీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను అంటూ గ్రామ్ ఫోన్ రికార్డులా మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా గడగడ తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయింది రమ్య. అదండి ఈరోజు స్టోరీ. విన్నారు కదా. విద్య గొప్ప మాస్టర్ ప్లానే వేస్తున్నట్టుగా ఉంది అనిపిస్తోంది కదా. అందుకే పక్కాగా వర్షిణిని టార్గెట్ చేసింది. ఇక రమ్యలో మార్పు వచ్చి నిజంగానే సహాయం చేస్తానరా భగవంతుడా అంటున్న వరుణ్ కొంచెం కూడా నమ్మటం లేదు. ఇప్పటికైనా వరుణ్ రమ్య మాటలు నమ్ముతాడంటారా? తన హెల్ప్ తీసుకుంటాడా అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అంతవరకు బాయ్ బాయ్. అలాగే ఇంకొక విషయం అండోయ్, ఈ రోజు నుండి ఖచ్చితంగా ప్రతిరోజు మార్చి రోజు ఎపిసోడ్ కన్ఫామ్గా వస్తుంది. చూసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు మీ నివేదిత ఆదిత్య.